కార్యాలయంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ రైతులతో కీలక సమావేశం నిర్వహించారు. అమరావతి రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్ కోసం ల్యాండ్ పూలింగ్ పై రైతులతో విస్తృతంగా చర్చించారు. మోతడక, తాడికొండ రైతులు భూముల పూలింగ్ కు సానుకూలంగా స్పందించగా కంతేరు రైతులు గ్రామంలో ప్రత్యేక సమావేశం కోరారు. ఎయిర్పోర్ట్ భూసేకరణ అంశాన్ని ఈ నెల 21న కేబినెట్ లో చర్చిస్తామని మంత్రి తెలిపారు. వర్షాలు అనుకూలిస్తే వారం రోజుల్లో సీడ్ యాక్సెస్ రోడ్, స్టీల్ బ్రిడ్జ్ పనులు పూర్తవుతాయని చెప్పారు. ఈ నెల 13న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను జీఏడీకి అప్పగిస్తామని వెల్లడించారు. విషయమై రైతులతో అటు శాసనసభ్యులు, కలెక్టర్ గారు మరియు అధికారులు, అడిషనల్ కమిషనర్స్, జేసీ గారు మరియు కలెక్టర్ వీరందరితో యాక్చువల్గా రైతులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు ఒక 50 మంది రైతులు పాల్గొన్నారు. ఇందులో తాటికొండ ఏదైతే రైల్వే ట్రాకు, ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందో మెయిన్గా దాని విషయమే యాక్చువల్గా ఈ ల్యాండ్ పుల్లింగ్. దీనికి సంబంధించి ఈరోజు మోతడక, తాడికొండ ఈ 2 గ్రామాల్లో ఉండేవాళ్ళు వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. రైల్వే ట్రాకు మరియు ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఏదైతే క్యాపిటల్ సిటీ డెవలప్ చేస్తున్నారో అక్కడ వరకు ఉండే ల్యాండ్ని ఇవ్వటానికి, ల్యాండ్ పుల్లింగ్లో రావటానికి. అయితే కంతేరు నుంచి కొద్దిమంది వచ్చారు. వాళ్ళు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు తర్వాత రైల్వే ట్రాక్ పోతుందో వాళ్ళకు కూడా అదే ప్రపోజల్ ఇస్తే వాళ్ళు ఒకసారి గ్రామంలో మీటింగ్ పెట్టండి, మేము కొద్దిమంది వచ్చాం, అందరూ రాలేదు, ఒకసారి మీటింగ్ పెట్టి ఫైనలైజ్ చేయమన్నారు. దానికి శాసనసభ్యులు వాళ్ళని డేట్ ఫిక్స్ చేయమన్నారు. డేట్ ఫిక్స్ చేస్తే అక్కడికి మళ్ళా అధికారులు అందరూ పోయి శాసనసభ్యులు కూడా చెప్తే నేను కూడా వస్తానన్నారు. నేను కూడా యాక్చువల్గా చెప్తే ఆ రోజు కానీ ఇక్కడే ఉంటే నేను కూడా జాయిన్ అవుతాను. వాళ్ళతో డిస్కస్ సుముఖం అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సుముఖం చూపించారు. ఈ 3 గ్రామాల్లో ల్యాండ్ పుల్లింగ్ విషయమై రైతులతో అటు శాసనసభ్యులు, కలెక్టర్ గారు మరియు అధికారులు, అడిషనల్ కమిషనర్స్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.